ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి కాంటెస్టెడ్ అభ్యర్థి అందెల శ్రీరాములు గారు బడంగ్పేట్ టు నాదర్గూల్ సంబంధించినటువంటి గాంధీనగర్ నుండి నాదర్గూల్ వరకు సంబంధించినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి వచ్చి రోడ్డును పర్యవేక్షించి దాని విషయంలో ముందుగా సబితా ఇంద్రారెడ్డి గారిని అనవసరమైన అవసరం లేని చోట ఆ మాట చెప్పాలంటేనే బాధేస్తూ ఉంది. ఒక మహిళా లోకం సిగ్గుపడేలాగా ఈ మహేశ్వరం నియోజకవర్గం మహిళలందరూ కూడా తల దించుకునేలాగా సబితా ఇంద్రారెడ్డిని అలాంటి వ్యాఖ్యలను అందెల శ్రీరాములు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ముందుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించుడు కాదు, అలాంటి వ్యాఖ్యలను వాపసు తీసుకొని ఇమీడియట్లీ క్షమాపణ చెప్పాలని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు ఈ తెలంగాణ మహిళా లోకానికి అందరికి కూడా సిగ్గుపడలేగా మాట్లాడినందుకు నువ్వు కంపల్సరీ క్షమాపణ కోరాలే. ఈ మహిళా లోకం నన్ను క్షమించమని. ఏం మాట్లాడినావో నీకు తెలుసా? ఒకసారి దాన్ని నువ్వు మాట్లాడినావు, నాలుగుందని చెప్పి ఏదో మాట్లాడతావు. నాలుక గడుచుకుంటే కాదు, మాట్లాడే ముందు చూసి మాట్లాడడం నేర్చుకోండి మీరు. ముందుగా ఒక మహిళను మాట్లాడే మాటనేనా? విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో 5 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు మీ పార్టీలో ఉన్నాడు. ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి 7 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు రోడ్లు డెవలప్ చేస్తే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి, బండ్లు ఎక్కువ స్పీడ్గా పోతాయి. అసలు డెవలప్మెంట్ చేయకుంటేనే బండ్లు స్లో పోతే యాక్సిడెంట్లు కావని చెప్పి ఒక సందర్భంలో విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడితే దానిని దృష్టిలో పెట్టుకొని 7 సంవత్సరాలు ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని అడిగితే ఉన్నది 5 సంవత్సరాలు నువ్వే, ఇప్పుడు 2 సంవత్సరాలు నువ్వే, ఏం బీకినవని చెప్పి కార్తిక్ రెడ్డి గారు మాట్లాడము నిజమే, మాట్లాడిండు, వాస్తవమే. సరే, ఆయన మాట్లాడిండు, దాన్ని ఖండించు, దాన్ని తిప్పికొట్టు. కార్తిక్ రెడ్డి గారిని ఏం మాట్లాడతావో మాట్లాడు. సబితా ఇంద్రారెడ్డిని ఎందుకు సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడినావు? జరిగింది చేవెళ్ళ నియోజకవర్గం, ఇన్స్టెంట్ జరిగింది చేవెళ్ళ నియోజకవర్గం. ఎంపీ గారు అక్కడ పోయిర్రు, మాట్లాడిర్రు, దానికి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కార్తిక్ రెడ్డి గారు మాట్లాడిరు. అంటే పుండొక్కటి చోట ఉంటే మందొక్క చోట ఉంటుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? సబితా ఇంద్రారెడ్డి ఏం బీకిరని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారి కార్తిక్ రెడ్డి గారు ఏం బీకిరని అంటే ఏం బీకినామో చూపెడతాం నీ అమ్మని ఏకవచనంతో. అందుకే మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటేనే గౌరవము. మేము కూడా అదే ఏకవచనంతో మాట్లాడవలసి వస్తూ ఉంది. మీ అమ్మని రమ్మను అది చెప్పడానికి కూడా బాధ వేస్తుంది. ఈ మహిళా లోకం మా నోటితో చెప్తే బాధపడతారు. ఈ మహిళా లోకం, మీ కుటుంబ సభ్యులు బాధపడతారు, మీ కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు.
ఏదండి ఇది? ఎక్కడ పోతుంది? అదొక మాట అయితే ప్రతిసారి వస్తావు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోడ్డు ఎందుకు చేయిస్తలేదని అంటావు. సబితా ఇంద్రారెడ్డి గారు ఆ రోజు 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనిని ప్రారంభించిన తర్వాత అందులో వైండింగ్ లో స్తంభాలు తీయడానికి, చెట్లు నరకడానికి 40 లక్షల రూపాయలు కమిషనర్ గారికి చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానంలో పెడితే మీ కార్పొరేటర్లు వద్దని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేపించింది నిజం కాదా? ఈ రోడ్డు ఆపడానికి కారణం మీ కార్పొరేటర్లు కాదా? ఇది నిజం కాదా? ఆ రోజు పేపర్లలో రాలేదా? ఆ రోజు జరిగినటువంటి జనరల్ బాడీలో ఇది వాస్తవంగా జరగలేదా? ఆ డబ్బులను ఎందుకు తీసేశారని చెప్పి మా కార్పొరేటర్లు అడగలేదా? ఇన్ని సమస్యలను మీ దగ్గర పెట్టుకొని ప్రతిసారి సబితా ఇంద్రారెడ్డి ఆ రోజు ప్రారంభించరు. ఆ రోజు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్కి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, ఆ పని చేస్తలేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకేమి బట్టలు తడుస్తున్నాయా? ఏమైనా తప్పు చేసిరా? ఏమైనా కబ్జాలు పెట్టిరా? ఏం చేసిరని భయపడుతున్నారు ఈ ప్రభుత్వానికి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడడానికి కారణం ఏంటి? అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుండి ఈ యొక్క రోడ్డుని చెయ్యకుండా ఆపుతున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతలేవు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు అడుగుతలేవు? ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులను ఎందుకు అడుగుతలేవు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారిని ఎందుకు అడుగుతలేవు? ఎందుకు అడుగుతలేవు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ప్రతిసారి మాది ప్రభుత్వం ఉండే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పడంపేట్ కమాన్ నుంచి గాంధీనగర్ వరకు రోడ్డు పూర్తి చేసింది. అక్కడి నుంచి అక్కడి వరకు 9 కోట్ల రూపాయలను శాంక్షన్ తీసుకొని పనిని ప్రారంభించి మధ్యలో చెట్లు పోల్స్ అడ్డం వస్తే దానిని ఆపింది. నిధులు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టనీయకుండా ఆపింది మీ కార్పొరేటర్లు కాదా? అది వాస్తవం కాదా? అక్కడ ఆగిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత పని ఆగిపోవడం జరిగిందని చెప్పి తెలుసుకోమని చెప్పి బీజేపీ వాళ్ళకు తెలియపరుస్తా ఉన్నా. అంటే మీరు అనుకుంటుండొచ్చు సబితమ్మ దీనికి ఏం చేయలేదు, చేవెళ్ళ ఏం చేయకుండా చెవెలను ముంచి ఈడికొచ్చిందని మాట్లాడుతున్నావు. ఈడ చేసింది కాబట్టే మరొక్కసారి ప్రజలు ఆమోదించి ఓట్లేసి గెలిపించారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాబట్టి మరొకసారి విజయం సాధించిందని చెప్పి తెలియపరుస్తున్నా. మరొకసారి శాసన సభ్యురాలుగా అసెంబ్లీకి ఈ మహేశ్వరం ప్రాంతం ప్రజలు పంపించిరని తెలియపరుస్తా ఉన్నా. ఇంకా నీకు తెలియకపోతే తెలుసుకోమని మరొక్కసారి తెలియపరుస్తా ఉన్నా. ఇట్లా మాట్లాడితే ఎన్ని పర్యాయాలైనా మీరు అక్కడే ఉంటారు, సబితమ్మ అసెంబ్లీలోనే ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఏం చెయ్యాలి, ఏం నిధులు తీసుకురావాలి, అభివృద్ధి మీద మాట్లాడు. అనుచిత వ్యాఖ్యలను మానుకో. 10 మంది మెచ్చేటట్టు మాట్లాడు, 10 మంది సిగ్గుపడేటట్టు మాట్లాడకు. అది మీకు తెలియపరుస్తా ఉన్నా. ఎక్కడికో పోతావు, మహేశ్వరం పోతావు, మహేశ్వరంలో సబితమ్మని విమర్శిస్తావు. మహేశ్వరం నియోజకవర్గంలో అక్కడ బాలికల పాఠశాల, బాలికల పాఠశాల కట్టిర్రు. కట్టిన తర్వాత ప్రకృతి వికటించి వాటర్ వచ్చింది. వాటర్ వస్తే దానికి సబితమ్మనే బాధ్యత.
ప్రకృతి వికటించి వాటర్ వచ్చిన తర్వాత దాన్ని సమస్యను ఎట్లా పరిష్కరించాలని మాట్లాడు. ప్రజలను రెచ్చగొట్టి సబితమ్మని విమర్శించి రాజకీయము చెయ్యాలనుకుంటే ప్రజలు ఎప్పుడు కూడా మెచ్చరు, మిమ్మల్ని ఎప్పుడు ఆమోదించరు అని తెలియపరుస్తా ఉన్నా. ఎప్పుడో ఒకసారి వీళ్ళ బీజేపీ ప్రభుత్వం మెదాని నుంచి పిసల్బండ నుంచి అంట రేడియల్ రోడ్ పెట్టిందంట, దాని సబితమ్మ ఆపిందంట. ఎక్కడ పెట్టినవు? జీవో తీసుకురా, జీవో కాపీ తీసుకురా. సబితమ్మ ఎక్కడ ఆపిందో ఏదైనా మాట్లాడే ముందు ఆధారాలు ఉండాలి. నువ్వు మాట్లాడి వదిలేస్తే మేము ఊరుకుంటామా? ఊరుకోము. ఆధారాలు అడుగుతున్నాం. ఎప్పుడు పెట్టిర్రు, ఎక్కడి నుంచి పెట్టిర్రు, ఆధారం చూపెట్టు. మేము ఎక్కడ క్యాన్సల్ చేయించినాం అనేది. అభివృద్ధిని అడ్డుకునే సబితమ్మ కాదు, స్వాగతించేదే సబితమ్మ. ఈరోజు ప్రభుత్వం లేకున్నా ఇవాళ ఈ యొక్క ప్రాంతాన్ని నిధులు ఏ రకంగానో సేకరించి అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రజల యొక్క బాగోగులు బాగుపడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి సబితమ్మ ఎప్పుడు కూడా కోరుకునే సబితా ఇంద్రారెడ్డి గారు. కానీ నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకు, మాట్లాడి తల దించుకోకు, ఈ మహిళా లోకం సిగ్గుపడేలాగా మాట్లాడకు. అభివృద్ధి, రాజకీయం మాట్లాడు, వాస్తవం మాట్లాడు, అసత్యాలొద్దు, అబద్ధాలొద్దు, నిజాలు మాట్లాడు. ఇక్కడి నుంచి గాంధీనగర్ వరకు చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడి నుంచి నాదర్గోలు వరకు 9 కోట్ల రూపాయలు తెచ్చి పని జరుగుతూ ఉంటే ఎప్పుడు ఆగింది, ఎట్లా ఆగింది, ఎవరి వల్ల ఆగింది తెలుసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు కదా, అభివృద్ధి గురించి ఏనాడైనా నువ్వు మాట్లాడితే, అభివృద్ధిని కోరుకుంటే, ఈ ప్రజల బాగోగులు కోరుకుంటే చెర్ల కింద చెర్ల మీద నువ్వు వెంచర్లు చెయ్యవు, నాలలు కాలువలు పూడ్చి వెంచర్లు చెయ్యవు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ భయంతో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే భయపడుతున్నావని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏం చేస్తుందో అని చెప్పి భయపడుతున్నామని చెప్పి కేంద్రంలో మీరు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటయ్యి ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. సబితమ్మని ఏం చేయలేరు, బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరు. మీరిద్దరు ఒక్కటి కుమ్ముక్కయ్యి కూడా ప్రజలను బాగోగులు కోరుకోండి, ప్రజల సంతోషాన్ని కోరుకోండి, ప్రజల అభివృద్ధిని కోరుకోండి. ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం కేంద్రం నుంచి, ఎంపీ గారి నుంచి నిధులు సేకరించి